హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 7వ తేదీ 2025. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 57 జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ, లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్, అలాగే ఈ సీజన్లో ఐపీఎల్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఐపీఎల్లో జరిగే ప్రతి మ్యాచ్, నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతాయి. ప్లే ఆఫ్కి టాప్ 7 టీమ్స్ చాలా గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ ఐపీఎల్ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 57 ఇది. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్స్లో 179 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయి. కోల్కతా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే రహానే హైయెస్ట్ స్కోరు 33 బాల్స్లో 48, రసూల్ 21 బాల్స్లో 38, పాండే 28 బాల్స్లో 36, సునీల్ నారాయణ్ 17 బాల్స్లో 26. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నూర్ 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. జడేజా 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కబోజ్ 3 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క టార్గెట్ 180 రన్స్. అందుకు రిప్లైగానే చెన్నై 19.4 ఓవర్స్ అంటే ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. 183 రన్స్ వేసారు, 8 వికెట్స్ కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ ఇక బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి బ్రేవిస్ జస్ట్ 25 బాల్స్లోనే 52 రన్స్ కొట్టిండు. శివం దుబే 40 బాల్స్లో 45, ఉర్షిల్ 11 బాల్స్లో 31, జడేజా 10 బాల్స్లో 19 రన్స్. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ అంటే 57 మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ తేడాతో గెలిచారు. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 57 తర్వాత పాయింట్ టేబుల్ అప్డేట్ చేస్తారు కదా. లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను, అప్డేట్ చేసిన పాయింట్ టేబుల్. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా కానీ బాటమ్ 10లోనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఈ సీజన్ నుంచి. చెన్నై ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 9 మ్యాచెస్ ఓడిపోయి 6 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. అలాగే కోల్కతా ప్లేస్ చూసుకుంటే టాప్ 6లో ఉంది. 12 మ్యాచెస్ ఆడింది ఈ సీజన్లో కోల్కతా. ఇప్పుడు దాకా 5 మ్యాచెస్ గెలిచి 6 మ్యాచెస్ ఓడిపోయింది. 11 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క ప్లే ఆఫ్ ఛాన్స్ చూసుకుంటే కోల్కతా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 5 పాయింట్స్ కావాలి. ఇంకా మిగిలింది 2 మ్యాచ్లే. 2 మ్యాచ్లు గెలిచినా కానీ 15 పాయింట్సే వస్తాయి. కోల్కతాకు మాత్రం కష్టమే నా ప్లే ఆఫ్కి. ఈ సీజన్లో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఒక్కొక్క టీంకి 16 పాయింట్లు కావాలి. ఏ టీము ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతే చూద్దాము. ఇప్పుడు పాయింట్ టేబుల్లో టాప్లో గుజరాత్ టైటాన్స్ ఉంది నెంబర్ 1 ప్లేస్లో. గుజరాత్ ఇప్పుడు దాకా 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయి 16 పాయింట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ గుజరాత్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్టే. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ కూడా 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది, 16 పాయింట్స్ ఉన్నాయి. ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్టే. పంజాబ్ మాత్రం ఈ సీజన్లో ఇప్పుడు దాకా 11 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది, 15 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్కి ఇంకా 1 పాయింట్ కావాలి క్వాలిఫై అవ్వాలంటే ప్లే ఆఫ్కి. ఇంకా పంజాబ్కి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 1 మ్యాచ్ గెలిస్తే చాలు, 16 పాయింట్స్ వచ్చేస్తాయి. ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది పంజాబ్కి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి చూసుకుంటే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడింది, 7 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయి 14 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ముంబైకి ఇంకొక 2 పాయింట్స్ కావాలి ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే. ముంబై ఇంకా ఆడాల్సింది 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది ముంబైకి. నెక్స్ట్ 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయి 13 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 3 పాయింట్స్ ఉంటే ఢిల్లీ కూడా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ఢిల్లీ ఇంకా ఆడాల్సింది 3 మ్యాచ్లు ఉంది. మూడిట్లో 2 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 6th ప్లేస్లో కోల్కతా ఆల్రెడీ ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది. 12 మ్యాచెస్ ఆడితే 5 మాత్రమే గెలిచి 6 ఓడిపోయి 11 పాయింట్స్ ఉన్నాయి. కోల్కతా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 5 పాయింట్స్ కావాలి. ఇంకా మిగిలింది 2 మ్యాచ్లే. 2 మ్యాచ్లు గెలిచినా కానీ 15 పాయింట్సే వస్తాయి. కోల్కతాకు మాత్రం ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 7th ప్లేస్లో ఎల్ఎస్సి లక్నో సూపర్ జైంట్స్ ఉంది. ఇప్పటిదాకా లక్నో 11 మ్యాచెస్ ఆడితే 5 గెలిచి 6 ఓడిపోయి 10 పాయింట్స్ ఉన్నాయి. లక్నోకి ఇంకా 3 మ్యాచ్లు పెండింగ్ ఉన్నాయి. ఇంకా 6 పాయింట్లు కావాలి. ఆ 3 మ్యాచ్లు గెలిస్తేనే ఛాన్స్ ఉంటుంది లక్నోకి. ఇంకా బాటంలో ఉన్న 3 టీమ్స్ అంటే ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ 3 టీమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి. ప్లే ఆఫ్కి నో ఛాన్స్. ఇంకా కోల్కతాకు కూడా ఛాన్స్ లేనట్టే. ఇంకా 5 పాయింట్స్ కావాలి. 2 మ్యాచెస్ ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిచినా కానీ 4 పాయింట్సే వస్తాయి. 15 పాయింట్స్ అవుతాయి. కోల్కతాకు కూడా ఛాన్స్ లేదు. ఇంకా టాప్ 6 టీమ్స్ మాత్రం ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ మ్యాచెస్ అని లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్ లైవ్ చూడండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.